గం గణపతయే నమః. సేనాపతి మహాబాహో షణ్ముఖేశ్వర నందన మయూర వాహన స్వామిన్ శక్తిద్వయ సమన్విత కరుణాకర భక్తేష్ట వరదాద్రి సుతాసుత ద్విషడ్భుజం కుమారత్వం ప్రసన్నో భవ సర్వదా. సుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఆర్టీసీ క్రాస్ రోడ్ నందు ఉప ఆలయంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మన ఆలయంలో 3 రోజులు ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయాన్నే భక్తుల అందరి క్షేమం కోరి ఎంతోమంది ఆ స్వామివారికి అభిషేకాది సేవలు, అర్చనాది సేవలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే స్వామివారికి పాలు పంచామృతాభిషేకం, భస్మాభిషేకం, గంధాభిషేకం, పన్నీరు గంగా జలాలతో అభిషేకం, కొబ్బరి బోండా జలాలు, పండ్ల రసాదులు, చెరుకు రసాలతో అభిషేకాదులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. చక్కగా స్వామివారిని అలంకరించి అర్చనాది సేవలు, నానావిధ స్తోత్ర పారాయణంతో స్వామిని ఆరాధన చేస్తూ ఉంటాము. హారతి, మహామంత్ర పుష్పం, అందరికీ ఆశీర్వాద తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెంటనే యాగమంటపంలో సుబ్రహ్మణ్య స్వామివారి మూలమంత్ర, పాశుపత మూలమంత్ర హోమం జరుగుతూ ఉంటుంది. తదుపరి 2వ రోజు ఉదయాన్నే ఇలా అభిషేకాది సేవలు, హోమాదులన్నీ కూడా జరిపిస్తూ సాయంకాలం 6 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటాము. 3వ రోజు సుబ్బరాయ షష్ఠి సందర్భంగా ఉదయాన్నే 4 బ్యాచ్ల అభిషేకాలు ఉంటాయి స్వామివారికి. 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి. దాదాపుగా 200 లీటర్ల ఆవు పాలతో పాలు, పంచామృతాభిషేకాదులు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఈ స్వామివారిని అలా ఆరాధన చేసి మధ్యాహ్నమంతా అలంకరించి రాత్రికి అన్న సంతర్పణ అనేటువంటిది ఎంతమంది భక్తులు దేవాలయానికి వేంచేస్తే అంతమందికి అన్న సంతర్పణ కూడా ఉంటుంది షష్ఠి రోజున. ఈ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధన చేసినట్లయితే జాతకరీత్యా, గోచార రీత్యా ఉండేటువంటి కుజ దోషాదులు, రాహు కేతుల యొక్క కాలసర్ప దోషాదులన్నీ కూడా నివృత్తి కలిగి వివాహం కావలసినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలకు తక్షణమే వివాహం అనేటువంటిది సిద్ధిస్తుంది. సంతానం లేనటువంటి ఈ యొక్క పుణ్య దంపతులకు స్వామి ఆశీర్వాదం చేత స్వామిని కొలిచినట్లయితే సత్సంతాన భాగ్యం ఆ స్వామి ప్రసాదిస్తూ ఉంటాడు. అందరి క్షేమం కోరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. శుభమస్తు. ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామివారికి సహస్ర పాశుపత మూలమంత్ర జప తర్పణం జరుగుతూ ఉంటుంది. సహస్రనామార్చన జరుగుతూ ఉంటుంది. అష్టోత్తర శతనామార్చనలు, నానావిధ స్తోత్ర పారాయణాదులు, ధూపదీప నైవేద్యాలతో స్వామిని అర్చిస్తూ ఉంటాము.